మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా సర్వశుభాలు దైవాశీసులు. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? మీటింగ్స్ చాలా అద్భుతంగా జరిగినాయని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. నిజంగా గడిచిన ఏడాది కంటే ఏడాది కంటే ముందున్న ఆ సంవత్సరం కంటే కూడా దేవుడు చాలా చక్కగా ఈ కూటాలను జరిగించినట్లుగా మీ అందరికీ తెలిసినటువంటి సంగతే కదా. చాలామంది వందలాది మంది మరి రక్షణలోనికి రావడం అనేది చాలా శుభకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్త. అయితే ప్రభునందు ప్రియులారా, షాలేం రాజు గారు మరి సేవకులను ప్రేమించి ఇది మన పని అందరిది గనుక అందరూ పరిచర్య చేయాలని ఒక మంచి ఆలోచన కలిగి సేవకులను కూడా పురమాయించడం జరిగింది పరిచర్యల్లో. ఎందుకంటే మరి యేసుప్రభు వారు ఏమన్నారు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాను అన్నాడు కదా. ఆయన మెసేజ్ చెప్తా ఉంటే మిగిలిన మేమేంటంటే కోఆపరేట్ చేయాలి. అది వాక్య క్రమం అది. అయితే దేవుని మహాకృపను బట్టి శ్యామ్ పాస్టర్ గారు నన్ను అర్జునాని కింద అప్పచెప్పాడు. ఇంచుమించు మా ట్రాఫిక్ పరిచర్లో 12 మంది ఉన్నామండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నా చెవున ఒక మంచి వార్త వినబడింది నా చెవిన, అందుకు చెబుదామని. అయితే నాతో పాటు ఒక తమ్ముడు ఉన్నాడు, విజయరాజు అనే పాస్టర్ గారు. మేమిద్దరం ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ తిరుగుతూ ఉన్నాం. తర్వాత ఒక బండి మీద ఇద్దరు సేవకులు, ఇంకొక బండి మీద ఇద్దరు సేవకులు, టర్నింగ్లో కొంతమంది సేవకులు అట్లా ఉన్నారు. మరి నాకు చాలా సంతోషం వేసింది. ఏంటి ఆ మాట అంటే, ఇప్పుడు ఆ మాట మీకు చెప్పాలని నేను పురికొల్పబడి ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది చెప్పాలండి. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో మనకి ఇంకా ఒక మంచి ఊరటనిచ్చేటటువంటి మాటలు ఇవి. అదేంటంటే, ఇప్పుడు పోతవరం టర్నింగ్ ఉంది కదండి. ఇటు ఈ శ్మశానాలు ఉంటాయి, టర్నింగ్ మన పోతవరం దగ్గర స్కూల్ ఉంది కదా. ఆ టర్నింగ్లో కొంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళు విధుల్లో ఉన్నారు, వాళ్ళు బాధ్యతలో ఉన్నారు. వాళ్ళ దగ్గర కొంతమంది పరిచారకులు ఉన్నారు. విజిల్స్ పట్టుకొని, క్యాప్ పెట్టుకొని, కర్ర తీసుకొని జాగ్రత్త కంట్రోల్ చేస్తున్నారు. మేము కూడా పైన చల్లూరిపేట బ్రిడ్జి నుంచి మొత్తం మధ్యరాల దాకా సరౌండింగ్ చేస్తూ ఉన్నాం. నేను, విజయరాజ్ పాస్టర్ అనే ఆ పాస్టర్ గారు. మేము అక్కడ ఆగాము. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆ సాక్ష్యం చెబుదామని ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మాకు చాలా సంతోషంగా ఉందయ్యా, మీరు సేవకులో పరిచారకులో మాకు తెలియదు కానీ మాకు చాలా సంతోషంగా ఉందయ్యా. అంటే ఎందుకండి సార్ అలా అన్నారు అంటే, ఈ కోటలు ఎలా జరుగుతాయి ఏందో అనుకున్నాను, మా మీద ఎంత భారం పడిద్దో అనుకున్నాము, మేము ఎలా కంట్రోల్ చేయాలో అనుకున్నాము. నిజంగా మీరే అడుగడుగున మీ పరిచారకులో ఉండి మాకు భారాన్ని తగ్గించారయ్యా, మాకు ఒత్తిడిని తగ్గించారయ్యా. మాకు చాలా సంతోషంగా ఉందయ్యా. అసలు మేము డ్యూటీలోనికి వచ్చినట్టే లేదయ్యా, మాకు చాలా సంతోషంగా ఉందయ్యా. యేసు ప్రభు కోటాలంటే ఇలా ఉంటాయేమో అని మాకు ఇప్పుడు అనిపించిందయ్యా అని వాళ్ళు ఆ మాట అనడం జరిగింది. అంత మాత్రమే కదండోయ్, అసలు ఈ 4 రోజులు ఎలా జరిగినాయి కూడా మాకు అర్థం కాలేదయ్యా. మాకు చాలా సంతోషంగా ఉందయ్యా. యేసుప్రభు కోటాలంటే ఇలా ఉంటాయా, యేసుప్రభు భక్తులంటే చెప్పిన మాట వింటారా. నిజంగా మేము ఎలా చెప్తే అలా వచ్చేటటువంటి వ్యక్తులు విన్నారు. మీరు చెప్పిన ప్రకారం కూడా వాళ్ళు కూడా విన్నారయ్యా భక్తులని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు, రేపు ఇంకో పండగ వస్తుందయ్యా, అది పండగ ఎట చేయాలి మాకు అర్థం కావట్లే, తాగిన వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు, మా మాట వినరో, బోరు ఇసుకు మాకు, ఇంకా అది ఎట్లా చేయిద్దో, అది ఎట్లా జరిగిద్దో అన్నట్లుగా పాపం బాధపడుతున్నారు ఆ తర్వాత జరిగేటటువంటి దాని గురించి చెప్పి. సరే, దాంతో మనకి ఎందుకులే కానీ నిజంగా నాకు ఈ మన మీటింగ్ల గురించి ఆయన ఆ ట్రాఫిక్లో ఉన్నటువంటి ఆ కంట్రోల్ తత్వాన్ని చూసి ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషం వేసిందండి. నిజంగా ఆదిలోనే మీటింగులు ప్రారంభానికి ముందే షాలేం రాజు అనే దేవుని ప్రేరేపణ చేత మన పరిచారకులను అడుగడుగున పెట్టినప్పుడు యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలని ఆయన ఉద్దేశం. ఇక అడుగడుగున మనవుల్లో ఉండేసరికే పోలీసులకి ఆ బాధ తప్పింది. వాళ్ళు ప్రశాంతంగా లైవ్లో యూట్యూబ్లో అన్న మెసేజ్లు చూశారు. చాలా వాటికి వాళ్ళు కూడా సంతోషపడ్డారు. అంటే ఎందుకు చెప్పాను ఈ మాట నేను అంటే, వాళ్ళు మనల్ని పురికొల్పారు, ఎంకరేజ్మెంట్ చేశారు. మీరు చక్కగా చేస్తున్నారయ్యా పరిచర్య అని. అర్థమవుతుందా? అంటే దేవుని నమ్మని బిడ్డల గురించి, వాళ్ళు క్రైస్తవుల గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చారని చెబుతున్నాను నేను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే నా చెవిని పడ్డాయి ఆ మాటలు. నేనే కాదు, విజయరాజు పాస్టర్, మన అభిషేకంతో పడ్డ పాస్టర్ గారు కూడా ఉన్నాడు. మాకు చాలా సంతోషం వేసింది. ప్రభునందు ప్రియులారా,
షాలిమరాజు గారికి ఇచ్చినటువంటి ఈ ట్రాఫిక్ పరిచర్య అడుగడుగున పరిచయాలను పెట్టడం అనే ఉద్దేశం మంచిదే. సో, ఆ మంచిదాన్ని బట్టే ఈరోజు పోలీసులు అధికారులు మంచి సాక్ష్యం ఇచ్చారు. మొట్టమొదట దేవుని కృప అయితే, తర్వాత దేవుడు దైవజనులను ప్రేరేపించి ఇచ్చినటువంటి ఈ యొక్క పరిచర్య ఎంత అమూల్యమైనదో కదా! ఈ సంవత్సరం మేము కూడా ఆ పరిచర్యలో పాలుపంపులు పొందుకొని, మరి దేవుని పరిచర్య చేయడం అనేది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. కాబట్టి అధికారులు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారో, ఈ ట్రాఫిక్ పరిచర్య గురించే నువ్వు నేను ఈ లోకంలో బ్రతికేంత వరకు ఈ ఒక్క అధికారుల ద్వారానే కాదు, మన బ్రతుకు సాక్ష్యం ద్వారా ఇంకా అనేక మంది మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, మీరు యేసుప్రభు బిడ్డలు అని. కాబట్టి నేను పోలీసు శాఖ వారిని కూడా నేను అభినందిస్తానండి ఈ వీడియో ద్వారా. మీరు మీ బాధ్యతలో చక్కగా నిర్వర్తించి మీరు కూడా ప్రజలకు ఇంకా మేలు చేయాలని, తర్వాత జరిగేటటువంటి మీటింగుల విషయంలో కూడా ఇలాంటి మరెన్నో సాక్ష్యాలు పొందుకోవాలని తండ్రి సన్నిధి తరపున, షాలిమరాజు గారి తరపున నేను కూడా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.